ఈ వీడియోలో ఇటువంటి బ్యూటిఫుల్ నేవ బార్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు తెలియజేస్తాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీరు ఇటువంటి నేవ బార్ని ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, మీరు ముందుగా విఎస్ కోడ్ ఎడిటర్ అదేవిధంగా బ్రౌజర్ని సైడ్ బై సైడ్ ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ఇది నేను ఆల్రెడీ రాసినటువంటి కోడ్. దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఏ విధంగా మీరు ఇటువంటి మెనూ బార్ని క్రియేట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓకే, ఫస్ట్ index.html ఫైల్ అదేవిధంగా style.css ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ style.css ఫైల్ అయితే మీరు ఇక్కడ ఈ విధంగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టైటిల్ వచ్చేసి డాక్యుమెంట్ అని ఉంది. మనం టైటిల్ అనేది చేంజ్ చేద్దాము. ఇది నేవ బారు. ఓకే, ఇక్కడ ఇది మనకి మెనూ అనేది హెడర్ లోనే రాస్తాం కాబట్టి హెడర్ అనేటువంటి ట్యాగ్ అయితే తీసుకుంటున్నాను. ఈ హెడర్ అనే ట్యాగ్ లో నెక్స్ట్ మెనూ అని తీసుకుంటున్నాము. ఇందులో డాట్ లోగో వచ్చేసి H1 అంటే మన సైట్ యొక్క నేము లేదంటే మన సైట్ యొక్క లోగో అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నేవ బార్ అనేది క్రియేట్ చేద్దాము. దానికోసము నేవ్ అనేటువంటి ట్యాగ్ వాడతాము. నేవ్ డాట్ డాష్ ఐటమ్స్ అనే క్లాస్ ఇచ్చాను. సిఎస్ఎస్ లో సెలెక్ట్ చేసుకోవడానికి క్లాసెస్ అయితే ఇవ్వాలి, లేదంటే ఐడి అయినా ఇవ్వాల్సి ఉంటుంది. క్లాస్ అయితే మనం డాట్ తో సెలెక్ట్ చేస్తాము. తర్వాత యూఎల్ అంటే అనార్డర్ లిస్ట్స్ అనేది అంటారు. తర్వాత ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్ ఇందులో. తర్వాత ఏ అంటే యాంకర్ ట్యాగ్. ఇది స్లాష్ హోమ్ అని రాసుకున్నాను. ఫస్ట్ పేజ్ నేమ్ వచ్చేసి హోమ్. తర్వాత సెకండ్ పేజ్ నేము అబౌట్ నెక్స్ట్ పేజ్ నేమ్ వచ్చేసి బ్లాగ్. థర్డ్ పేజ్ బ్లాగ్. నెక్స్ట్ లాస్ట్ పేజీ కాంటాక్ట్. ఓకే, ఆల్రెడీ మనం నేవ బార్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక 2 బటన్స్ అయితే మనం క్రియేట్ చేద్దాము. దీనికి మనము .btn బటన్ సెక్షన్ ని రాద్దాము. అనే క్లాస్ బటన్ సెక్షన్ అనే క్లాస్ ఇచ్చాను. ఇందులో సైన్ అప్ బటన్, అదేవిధంగా నెక్స్ట్ లాగిన్ బటన్. లాగిన్ బటన్ అనేది క్రియేట్ చేసి మనం ఎటువంటి స్టైల్స్ రాయకుండా ఈ విధంగా మనం రాసినటువంటి మెనూ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం స్టైల్ చేసినట్లయితే మనకి ప్రీవియస్గా మీకు ఏదైతే చూపించానో ఆ విధంగా దీన్ని మనం స్టైల్ చేసుకోవచ్చు సిఎస్ఎస్ను ఉపయోగించి. దానికోసం ఈ విధంగా ఇక్కడ మీరు మీ యొక్క సిఎస్ఎస్ ఫైల్ని యొక్క లింక్ని హెడ్కి పైన లింక్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆల్రెడీ బ్రౌజర్కి ప్రీ బిల్ట్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి వాటిని మార్జిన్ 0, తర్వాత ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అని ఇచ్చినట్లయితే ఆ స్టైల్స్ అన్ని కూడా రిమూవ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీని మనం స్టైల్ చేసుకున్నాము. బాడీ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ, రోబోటో,
బ్యాకప్ ఫాంట్ వచ్చేసి సాన్స్ సెరిఫ్. యాక్చువల్గా దీన్ని మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, కాకపోతే నేను ఇక్కడ హార్డ్ కోడెడ్గా రాయడం జరుగుతుంది, గమనించగలరు. నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లీనియర్ గ్రేడియంట్ కలర్ అయితే ఇస్తున్నాను. 135 degrees బ్లూ ఫస్ట్ కలర్, సెకండ్ కలర్ వచ్చేసి గ్రీన్. ఓకే, తర్వాత బాడీ యొక్క మినిమం హైట్ 100 VH అంటే 100 వ్యూ పోర్ట్ హైట్ అండి. తర్వాత బాడీ యొక్క ఫాంట్ కలర్ వచ్చేసి వైట్. ఇప్పుడు మనకి వైట్ కలర్ లో ఈ మెనూ అనేది కనిపించడం జరుగుతుంది ఈ విధంగా. నెక్స్ట్ హెడర్ ని స్టైల్ చేయాలి. హెడర్ డిస్ప్లే ఫ్లెక్స్. మనం ఎప్పుడైతే ఫ్లెక్స్ అని రాయడం జరిగిందో ఈ హెడర్ లో ఉన్నటువంటి ట్యాగ్స్ అన్ని కూడా, ఐటమ్స్ అన్ని కూడా ఒక రో వరుసలోకి రావడం జరుగుతుంది. ఈ హెడర్ లో మనకి index.html హెడర్ అనేటువంటి క్లాస్ లో మనకి మెను, లోగో, nav ఐటమ్స్, తర్వాత బటన్ సెక్షన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. డిస్ప్లే ఫ్లెక్స్, తర్వాత దీని యొక్క హైట్ వచ్చేసి 60 పిక్సెల్స్ హైట్ ఇస్తున్నాను. తర్వాత అలైన్ ఐటమ్స్ అంటే సెంటర్, 60 పిక్సెల్స్ కి సెంటర్ లో ఉంటాయి. తర్వాత జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్ అంటే ఇది మనకి ఈ విధంగా చేంజ్ అవ్వడం జరుగుతుంది. మీరు బ్రౌజర్ని ఒకసారి ఓపెన్ చేసుకున్నట్లయితే గమనించవచ్చు. ఇక్కడ నేను HTML లో H1 లోగో అని హలో వరల్డ్ అని రాయడం జరిగింది, కాకపోతే దీనికి మనం స్టైల్ అనేది రాయలేదు. దీనికి కూడా స్టైల్ రాసినట్లయితే ఇది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క పొజిషన్, హెడర్ యొక్క పొజిషన్ వచ్చేసి ఫిక్స్డ్. ఇది టాప్ నుంచి 0, లెఫ్ట్ సైడ్ నుంచి 0 పిక్సెల్స్, అదేవిధంగా రైట్ నుండి 0 పిక్సెల్స్ అనేది ఉంటుంది. తర్వాత దీనికి జెడ్ ఇండెక్స్ 200. ఓకే, తర్వాత మెనూని స్టైల్ చేయాలి. డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, ఇప్పుడు మన యొక్క ఐటమ్స్ అనేవి ఒక రో డైరెక్షన్ లోకి రావడం జరిగింది. అలైన్ ఐటమ్స్ సెంటర్ లోకి వస్తాయి. తర్వాత జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. ఓకే, తర్వాత గ్యాప్ వచ్చేసి 20 పిక్సెల్స్. దీనికి ఈ గ్యాప్ అనేది మెనూలో ఉన్నటువంటి ఐటమ్స్ కి మాత్రమే వర్తిస్తుంది. అవి ఈ లోగో, అదేవిధంగా ఈ nav బార్ ఏదైతే ఉందో అవి. ఓకే, నెక్స్ట్ nav డాష్ ఐటమ్స్ స్టైల్ చేయాలి. లిస్ట్ nav ఐటమ్స్ UL ట్యాగ్స్ అంటే అనార్డర్ లిస్ట్ ట్యాగ్స్ అనమాట. లిస్ట్ స్టైల్ వచ్చేసి నన్ను రాసిన వెంటనే ఆ బుల్లెట్స్ అనేవి రిమూవ్. ఓకే, తర్వాత డిస్ప్లే ఫ్లెక్స్. అలైన్ ఐటమ్స్ సెంటర్లోకి స్ట్రెచ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వీటి యొక్క గ్యాప్ వచ్చేసి వీటి మధ్యన గ్యాప్ 20 పిక్సెల్. ఇప్పుడైతే అవి మనకి కనిపించట్లేదు. ఇప్పుడు మీకు కనిపించే విధంగా నేను రాస్తాను. nav ఐటమ్స్ ULLIA యాంకర్ ట్యాగ్స్ అనమాట. వీటికి వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ T అని టైప్ చేసిన వెంటనే సజెషన్ రావడం జరిగింది. టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి
నన్ను ఇచ్చినట్లయితే మనకి లైన్స్ అనేవి కింద లైన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. తర్వాత ఇటు కలర్ వైట్, ఇప్పుడు మీకు మెనూ అనేది కనిపిస్తా ఉంది. ఓకే, తర్వాత ఫాంట్ డాష్ వెయిట్ బోల్డ్, లెటర్స్ మనకి క్లియర్ కట్గా నీట్గా కనిపించడానికి ఈ ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేది వాడుతుంది. ఫాంట్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసి 18 పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ బటన్స్. ఈ బటన్ సెక్షన్ ఇది కూడా డిస్ప్లే ఫ్లెక్స్ గ్యాప్ అలైన్ ఐటమ్స్ సెంటర్ అంటే సెంటర్లోకి వర్టికల్గా సెంటర్ ఉంటాయి. తర్వాత గ్యాప్ 15 పిక్సెల్స్, 2 బటన్స్ మన గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు సైన్ అప్ బటన్ మనం స్టైల్ చేద్దాం. సైన్ అప్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ రెడ్, బోర్డర్ నన్, బోర్డర్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత అవుట్ లైన్ నన్, అవుట్ లైన్ రిమూవ్ అవుతుంది. తర్వాత ప్యాడింగ్ టాప్ బాటమ్ 10 పిక్సెల్, లెఫ్ట్ టు రైట్ 15 పిక్సెల్స్. ఓకే, తర్వాత కలర్ వైట్, బోర్డర్ రేడియస్ అంటే ఇవి రౌండెడ్ కార్నర్స్ అనేవి బటన్ యొక్క కార్నర్స్ రేడియస్ లోకి రావడం కోసం 15 పిక్సెల్స్. నెక్స్ట్ బటన్ వచ్చేసి లాగిన్. లాగిన్ బటన్ స్టైల్ సేమ్, ది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, బోర్డర్ నన్, బోర్డర్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్ లైన్ నన్, అవుట్ లైన్ అనేది రిమూవ్ అవుతుంది. ప్యాడింగ్ టాప్ బాటమ్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది 10 పిక్సెల్, లెఫ్ట్ టు రైట్ 15 పిక్సెల్స్. మన దానికి టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్, మీకు లాగిన్ అనే బటన్ కనిపిస్తుంది. తర్వాత బోర్డర్ రేడియస్ 15 పిక్సెల్స్, బోర్డర్ రేడియస్. ఓకే, ఈ విధంగా మనం ఒక అందమైన అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ నేవబార్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం క్రియేట్ చేసినటువంటి మెనూలో ఈ సైన్ అప్ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రైట్ సైడ్ కి చివరికి రావాల్సింది, కానీ ఇవి రాలేదు. దీనికోసం మనం కొంత స్టైల్స్ అయితే రాయవలసి ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేద్దాం. ఓకే, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. ఇక్కడ మనకు స్పేస్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మనం HTML రాసినప్పుడే ఒక తేడా అనేది చేయడం జరిగింది. అందువల్ల అవి ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో అది మనం మెనూ సెక్షన్ లో రాసాము, అందువల్ల అవి రైట్ సైడ్ కి రాలేదు. ఇప్పుడు దాన్ని మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది రైట్ సెక్షన్ లోకి రావడం మీరు గమనించవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనకి లోగో, మిడిల్లో లెఫ్ట్ సైడ్ కి పక్కన వచ్చేసి మెనూ ఐటమ్స్, తర్వాత రైట్ సైడ్ వచ్చేసి సైన్ అప్ లాగిన్ బటన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. కాకపోతే ఈ సైన్ అప్ లాగిన్ ఐటమ్స్ మరియు
ఈ లోగోకి మనకి స్పేస్ అనేది లేదు. ఈ స్పేస్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాము. దానికి సంబంధించి లోగోకి మరియు nav bar items కి మనం చేయవలసి ఉంటుంది. ఎక్కడైతే లోగో అనే సెక్షన్ అయితే మనం రాసామో దాన్ని మనం దాన్ని మనం సెర్చ్ చేయవలసి ఉంటుంది. దీనికి లోగోకి వచ్చేసి మనం ఎటువంటి స్టైల్స్ అనేది రాయలేదు. అయితే మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి 20 పిక్సెల్స్ ఇచ్చినట్లయితే ఇప్పుడు మనకు స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అదేవిధంగా మార్జిన్ రైట్ 20 పిక్సెల్స్. కొంత స్పేస్ అనేది మెనూ ఐటమ్స్ కి ఈ లోగోకి అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ బటన్ సెక్షన్ ఎక్కడైతే ఉందో దీనికి మనము మార్జిన్ రైట్ 20 పిక్సెల్స్ ఇచ్చినట్లయితే మనకు స్పేస్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీకు ఫస్ట్ లో ఏ విధంగా నేను మెనూ ఐటమ్స్ అయితే nav bar అయితే చూపించానో సేమ్ nav bar ని మనం వితిన్ 15 minutes లో క్రియేట్ చేయగలిగాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.